ఒక చిరుత దాడి చేసింది సార్ ఒక అమ్మాయి మీద. అవునండి, అవును, విన్నాను. ఆ! చాలా దారుణం. అంటే ఎందుకు అలా జరిగింది? వాళ్ళు సామాన్య ప్రజలు అనుకునేవారంటే, ఈ సైడ్ ఫెన్సింగ్ ఏసేయొచ్చు కదా! ఈ సైడ్ ఏదో ఇందులో గతి తప్పిన పరిస్థితి ఉన్నది అది. అని మనకు అనిపిస్తున్నది. తిరుమల కొండలన్నీ కూడా అభయారణ్యం కింద నోటిఫై అయిపోయినాయి. కాబట్టి ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియా అది. హ్మ్. అది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. అందులో అది కన్జర్వేషన్ జోను. హ్మ్. చాలా చాలా నిబంధనలు అక్కడ వర్తిస్తాయి. నాకు ఆ నిబంధనలతో ఎలా పరిచయం అయిందంటే, నేను పసుపుధార కనకధార నుంచి నేను పైప్ లైన్స్ వేయాల్సి వచ్చింది ఎడిషనల్ వాటర్ కోసం. ఓకే. ఆ నీళ్లు తీసుకొచ్చి తిరుమల వాటర్ సప్లై కోసం ఏర్పాటు చేసినప్పుడు హ్మ్. నాకు పర్మిషన్ ఇవ్వలేదండి. హ్మ్. నేను చాలా కష్టపడాల్సి వచ్చింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడానికి. హ్మ్. ఎందుకంటే ఇది అభయారణ్యం